నేను మిత్రులకు తెలియపరుస్తున్నా. రైట్ సార్, అంజిరెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే టీపీసీసీ అధికార ప్రతినిధి భీమరావు నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. భీమరావు నాయక్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు ఎంతైతే బాధ్యతగా ఉన్నాయో అలాగే ప్రజల బాధ్యత కూడా ఉన్నది. ఈరోజు సంబంధించింది నాలాల మీద ఇల్లు కట్టించుకోవడం, నాలాల మీద అనేక షాపులు కట్టడం, ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి హైడ్రా కానీ మున్సిపల్ అథారిటీలు కానీ వారి కూర్చివేతలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా అక్కడ ఏ పని కూడా జరగదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ సంబంధించిన ఎవరైతే రాజకీయ నాయకులు వారి ప్రమేయం ఉన్నది. అయితే అదే సమయంలో ప్రజల బాధ్యత కూడా ఒక్కడ ఉన్నది. ప్రజలు ఏదైతే ఉన్నదో ఆ డస్ట్బిన్లను వాడకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెడారం వేయడం వల్ల ఈరోజు మనం బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక మ్యాన్ హోల్లో ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ దిగి ఆ నాలాలు శుభ్రపరిచే విధంగా ఈరోజు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఈరోజు ఆ నాలాల్లో దిగుతున్నారు, ఆ మ్యాన్ హోల్స్లలో దిగుతున్నారు. దీనంతటి కారణం మన ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిగా ఒక స్పష్టమైన ప్రణాళిక ఏ ప్రభుత్వాలైనా, ఇందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కానివ్వండి, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఏలింది తెలుగుదేశం, కాంగ్రెస్, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్, మరొకసారి కాంగ్రెస్ వచ్చింది. అయితే ప్రభుత్వాలు ఎందుకు చొరవ చూపట్లేదు? ఒక సరైన ప్రణాళికబద్ధంగా ఎందుకు ముందట అడుగు వేస్తలేదు? ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, మా రాంబోడి అన్నగా మాకు సీనియర్ మంజిరెడ్డి అన్న అందరికీ నమస్తే అన్న. ఇప్పుడు ఈ ఫోర్సైట్ తీసుకుని రెండోసారి మనం దీని మీద డిస్కషన్ చేయడము. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పిన రాంబోడి అని చెప్పిన ఆ రోజు ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వ్యవస్థలో ఉన్న మార్పు రావట్లేదు అన్నాడు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం అంటే హైడ్రాన్ తీసుకుని అంతలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండేది. అది కేవలం వరదలు వచ్చినప్పుడు కానీ ఇలా కాకుండా కంటిన్యూషన్ ప్రాసెస్ లలో ఈ హైడ్రాన్ తీసుకొచ్చి ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో నాలా మీద కానీ లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కొన్ని ఇప్పుడు అది ఏంటంటే అక్కడ ఉండాల్సిన వాటర్ ఉండాలి, దాన్ని మొత్తం కప్పేసి చేసే కార్యక్రమాలు చేసిరు. సో అటువంటి దానికి ఇప్పుడు హైడ్రా ఖచ్చితంగా దానిపైన ఏంటంటే యాక్షన్ తీసుకుంటుంది, దానిపైన విచారణ చేస్తుంది, ఖచ్చితంగా కూలగొడుతుంది. కానీ ఇక్కడ అందరు చెప్పినట్టు కొంచెం రాజకీయ నాయకులు ఏం చేశారు, గతంలో ఈ 10 సంవత్సరాలలో నేను ఆల్రెడీ ఇప్పుడు టీవీ 4 సైడ్ ద్వారా ఇప్పుడు అన్న అంజిరెడ్డి పంపినట్టు నేను ఒక కాపీ పెట్టాను మీకన్నా. ఏదైతే గత 9 సంవత్సరాలలో ప్రభుత్వ నాలాలు ఏ విధంగా ఆక్రమణ గురి అయింది, ఏ పెద్ద పెద్ద కంపెనీస్ లో బిల్డర్స్ కన్స్ట్రక్షన్, నేను ఒకటే ఏరియా తీసుకుంటా. ఏదైతే ఇప్పుడు గండిపేట ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి నార్సంగి ఏరియాలో నేను ఇది ఆల్రెడీ ఇప్పుడు టీవీ అన్న జమీల్ గారికి కూడా సెండ్ చేశాను. విషయం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్ అని కూడా చెప్తాను. ఆ ఆదిత్య కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇప్పుడు ఆయన పేరు ఎందుకు ఎత్తాల్సి వచ్చినప్పుడు విషయం చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గండిపేట వాటర్ ఉన్నదో ఆ బ్యాక్ వాటర్ ని పూర్తిగా ఉన్నటువంటి హైడ్రా అప్పుడు హెచ్ఎండి గారు ఇప్పుడు ఏమైతుందంటే అది వినిపిస్తారు. అది ఏమైతుందంటే ఇప్పుడు అలా కప్పడం వల్ల ఆ వాటర్ మొత్తము నార్సంగి విలేజ్లలో కింద ఉన్నటువంటి మంచిర్యాల విలేజ్ ఊర్లలో వచ్చేస్తున్నాయి. సో వచ్చేసినప్పుడు దాని మీద నేను దాదాపు దాని మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఏఈలు కానీ డిఈలు కానీ లేకున్నట్టు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు సార్? ఒక విషయం ఏంటంటే ప్రభుత్వాలు గతంలో వాళ్ళకి ఏ విధంగా మభ్యపెట్టింది, ఈ విధంగా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి చాలా పైప్ లైన్ ఇల్లు కట్టేసి రిపోర్ట్ ఇచ్చారు. సో ఇటువంటి అనేక పరిసరాలలో అక్రమాలు బాగా జరిగిపోయింది. జరిగే వల్ల మనం గతంలో ఖమ్మంలో చూసాము, తర్వాత హైదరాబాద్ లో చూసాము, సేమ్ వరంగల్. సో వాటన్నిటికీ కూల్చే కోసమే హైడ్రా ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా హైడ్రా పని చేస్తా ఉంది. అయినా ఇప్పటికైనా నేను దీని అధికార పార్టీ తరఫున ఒకటే కోరుతున్నాను, ఎవరైతే గతంలో ఈ విధంగా ప్రోత్సహించిరో వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాము. ప్రజలను రక్షించడమైన బాధ్యత. అక్రమాలకు పెద్ద చిన్న ఇల్లు కట్టుకున్నట్టు కాదు, ఆ చిన్న ఇల్లు కట్టడం వల్ల 100 ఇళ్లలో వాటర్ వస్తున్నాయి. సో అటువంటి సమస్యలు రానియకుండా హైడ్రా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున ఈ నిర్ణయాన్ని మంచి స్వాగతిస్తూ అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతా ఉన్నాను. అదే విషయంలో ఒకసారి మనం